మన విజనరీ లీడర్ తెచ్చిన విచిత్రమైన పెట్టుబడులు ఈ ప్రపంచంలో ఇంకే రాష్ట్రంలో ఉండవు. ఈ సోకాల్డ్ విజనరీ ఆంధ్రాకి ఇస్తుంది విజనా పాయిజనా అని మీకే డౌట్ వస్తుంది వీడియో పూర్తయ్యేటప్పటికి. ఈ న్యూస్ చూడండి. వీడెవడో ఎవరాన్ ప్యానల్స్ అనే కంపెనీ 1100 కోట్లు పెట్టుబడి పెట్టి రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి వచ్చేసిందంట. దీనికి మన విజనరీ ముసలాయన ఇచ్చిన సబ్సిడీ ఎంత తెలుసా? ఏకంగా 865 కోట్లు. పెట్టుబడి మొత్తం మేమే పెట్టినప్పుడు కంపెనీ వాడికి ఇవ్వడం ఎందుకు? మేమే ఉంచుకుంటాం కదా. వాడిని మేనేజర్గా పెట్టుకుంటే సరిపోద్ది కదా. 1000 కోట్ల వ్యాపారానికి 800 కోట్లు జనం డబ్బులు తీసుకెళ్ళి వాడి జేబులో పెడతారా? దీన్ని మేము అభివృద్ధి అనుకోవాలా? దీన్ని పెట్టుబడి అనుకోవాలా? ఏం పెట్టుబడి అనుకోవాలి? దీన్ని చెవిలో పూల పెట్టుబడి అనుకోవాలా? ఇంతకీ ఎవరాన్ ప్యానల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎప్పుడు పెట్టారు చూడండి. ఈ సంవత్సరమే 2 నెలల క్రితం పెట్టారు. ఏప్రిల్ 25, 2026. ఇప్పుడు అర్థమైందా ఈ కంపెనీ ఎందుకు పెట్టారో, ఎవరు పెట్టించారో, ఎందుకు టైలర్ మేడ్ సబ్సిడీస్ అనే పేరు మీద వీడి జేబులో జనం సొమ్ము 800 కోట్లు ఎందుకు వెళ్తుందో. ఈ కంపెనీకి 850 కోట్ల రూపాయలు సబ్సిడీ అంట. 4500 కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీలకి 3300 కోట్లు సుమారుగా రాయితీలు ఇస్తారా? ఇదేగా మీ మోడల్. 40 ఏళ్ళ నుంచి నువ్వు జనాలకి అభివృద్ధి అని ప్రొజెక్ట్ చేస్తుంది దీన్నేగా. ఇంకొక కంపెనీకి 80 మందికి ఉద్యోగాలు ఇస్తుందంట. 1111 కోట్లు. ఈ 80 మంది ఈ 1000 కోట్ల ఈ 1100 కోట్లు ఎన్ని వందల సంవత్సరాలు, 1000 సంవత్సరాలు పనిచేసి తీసుకురావాలి వెనక్కి. ఇదేగా నువ్వు చెప్పే సంపద సృష్టి. నీ వాడెవడో గుజరాతీ గొట్టంగాడు వ్యాపారం చేసుకోవడానికి మేము ఎందుకు పెట్టుబడి పెట్టాలి? ఆ వ్యాపారం మీద మేమే చేసుకుంటాం కదా ఆ పెట్టుబడితోటి. ఆ 80 మందికి తోడు ఇంకొక 1000 మందిని కలిపి ఇదే సబ్సిడీ వాళ్ళకి ఇస్తే కంపెనీ వాళ్ళే నడుపుకుంటారు కదా, వాళ్ళే ఎంప్లాయీస్గా ఉంటారు కదా, వాళ్ళే ఓనర్స్గా ఉంటారు కదా. అప్పుడు కదా అభివృద్ధి చెందేది స్టేట్. అప్పుడు కదా స్టేట్లో డెవలప్మెంట్ వచ్చేది. వాడెవడో డెవలప్మెంట్ అయితే దానివల్ల మాకు వచ్చే లాభం ఏంటి? కంపెనీ మేము పెట్టుకుంటే మీకు లాభం రాదు, అది ప్రాబ్లం. ఇప్పుడు ఇలా ఇవ్వటం అయితే చెరుసగం పంచుకోవచ్చు. ఇట్లాంటి చెత్త నాటకాలు ఆడే కదా ఫ్రీ బస్ టికెట్ల కోసం ఓట్లు అమ్ముకునే స్థాయికి దిగదొచ్చారు రాష్ట్రాన్ని 40 ఏళ్లలో. ఈ జేబు కత్తిరి బ్యాచ్ తోక కత్తిరించడానికే నేను మా మేనిఫెస్టోలో జేపాప్సీ జాగో సిస్టమ్స్ ఇంట్రడ్యూస్ చేశాను. జాగో సిస్టంలో ఇలా అడ్డగోలు జీవోలు తెచ్చి మన డబ్బులు మింగేయడానికి అవకాశం ఉండదు ఏ రాజకీయ పార్టీకి. ఎందుకంటే ప్రతి జీవోకి ఈ సిస్టంలో మీరు మీ ఫోన్లో ఓకే చెప్పాలి, అప్పుడే ఆ జీవో పనిచేస్తుంది. లేదంటే ఆ జీవో కాదు. సో మీ అప్రూవల్ లేకుండా ఏ జీవో పనిచేయదు జాగో సిస్టంలో. అట్లాగే జేపాప్సీ సిస్టంలో అన్ని కంపెనీలు పబ్లిక్ ఓన్డ్ ప్రైవేట్ కంపెనీస్గా నడుస్తాయి. మీ పార్ట్నర్షిప్తో మీ ఓనర్షిప్లో నడుస్తాయి. మీరు షేర్ హోల్డర్స్గా ఉంటారు, మీరే వర్క్ చేస్తారు అందులో. మీరు ఒకసారి వెళ్ళి ఆ 2 పాయింట్స్ చూడండి. నా మేనిఫెస్టో వీడియోలో ఆ 2 పాయింట్స్ చూడండి. యూ విల్ అండర్స్టాండ్ హౌ ఇట్ విల్ చేంజ్ యువర్ లైఫ్.